ట్రంప్ గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓన్లీ మై మొరాలిటీ కెన్ స్టాప్ మీ, నాట్ ఇంటర్నేషనల్ లా అని. దీనికి అర్థం నా నైతికత మాత్రమే నన్ను ఆపగలదు, ఇంటర్నేషనల్ లా నన్నేం చేయలేదు అన్నారు. అంటే అమెరికా తనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఏదైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. మొన్న వెనెజులా, ఇప్పుడు గ్రీన్లాండ్, నెక్స్ట్ ఇంకోటి, ఇలా వెళ్తూనే ఉంటుంది. ట్రంప్ గారు ఈ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు అన్ని దేశాలు రియాక్ట్ అయ్యాయి. కానీ మన భారతదేశం మాత్రం సైలెంట్ గా ఉంది. దాన్నే మనం స్ట్రాటజిక్ అటానమీ అంటాము. మనం ఒక సైడు బ్రిక్స్ లో చైనా మరియు రష్యాతో కూడా ఉంటాము, ఇంకో సైడు చైనాకి ఎగెనిస్ట్ గా అమెరికాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా పెట్టుకుంటాము. మనం రెండు సైడ్లు కూడా ఆడుతున్నాము. మనకు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కావాల్సింది కూడా అదే. వరల్డ్ ఇప్పుడు రెండు బ్లాక్స్ గా స్ప్లిట్ అయిపోయినా మన భారతదేశం ఏ బ్లాక్ కి జాయిన్ కాకుండా ఉండడమే మన భారతదేశానికి మంచిది. మనం రష్యాతో డిస్కౌంట్ ప్రైస్ లో ఆయిల్ కూడా కొనుక్కుంటాము, అమెరికాతో డిఫెన్స్ డీల్ కూడా చేసుకుంటాము. ఇలా ఎగ్జాక్ట్ గా పవర్ ని బ్యాలెన్స్ చేయడమే చాణక్య స్ట్రాటజీ అంటాము. మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఏ సూపర్ పవర్ కానీ ఇండియాకి పర్మనెంట్ ఫ్రెండ్ కాదు. పరిస్థితులు మారుతూ ఉంటాయి. మనం మన మీద కాన్సన్ట్రేట్ చేసి ఎకనామికలీ, మిలిటరీలీ, టెక్నాలజికలీ అన్నిట్లోనూ మనం పవర్ఫుల్ గా కావాలి. ట్రంప్ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయాలను కింద కమెంట్స్ లో రాయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది.